Good evening friends, this is Shekhar from Hyderabad Technical Analyst. Welcome to my YouTube channel NK's Trading Tricks. ఈ రోజు మనం ఒక అద్భుతమైన చార్ట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాము. దాని పేరు హ్యాకిన్ హాషీ చార్ట్స్ మాట. ఈ చార్ట్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి, అలాగే ఈ చార్ట్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, ఈ చార్ట్స్ వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ క్యాండిల్స్ అనేది ఎట్లా ఫార్మేషన్ అవుతాయి, దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, అలాగే మనకి ఈ క్యాండిల్స్ చార్ట్స్ వల్ల మనకి ఉపయోగాలు ఎంత ఉన్నాయి, అలాగే ఏం ఉపయోగాలు లేవు అనేది ఈ కంప్లీట్ గైడ్లో మనం ఈరోజు నేర్చుకుంటున్నాం అన్నమాట. సో క్లాస్లోకి వెళ్ళే ముందు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, లేకపోతే ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి. సో న్యూ వీడియో ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మీరు మిస్ అవ్వరు. అలాగే ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ మీద క్లిక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాక్ మార్కెట్లో మనము జనరల్గా వింటూ ఉంటాము ట్రెండ్ ఈజ్ ద ఫ్రెండ్ అని. సో ట్రెండ్ని బట్టి ట్రేడ్ చేయటం వల్ల, మన ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మనకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవటం జరుగుతుంది అన్నమాట. సో నిజంగా ట్రెండ్ని బట్టి ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఆ నిజమైన ట్రెండ్ని మనం కనిపెట్టాలి. ఆ నిజమైన ట్రెండ్ని కనిపెట్టినప్పుడే ప్రాఫిట్స్ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు కానీ లేదా ట్రేడింగ్ చేసినప్పుడు కానీ ప్రాఫిట్ జనరేట్ అవటం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ వన్ ఆఫ్ ది వే వచ్చేసి ఈ హైకిన్ ఆషీ క్యాండిల్స్ చార్ట్స్ వల్ల మనకి ఒక ట్రెండ్ మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనకి క్లియర్గా ఇక్కడ అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనకు ట్రెండింగ్ అంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో ఉన్న క్యాండిల్స్లో మనకి ఇక్కడ ఈ లెవెల్ నుంచి మనకి బుల్లిష్ ట్రెండ్లోకి వచ్చినట్టు, అట్లాగే ఈ లెవెల్ నుంచి మనకి బేరిష్ ట్రెండ్లోకి వచ్చినట్టు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ చార్ట్స్ మనం చూడటానికి, ఈ చార్ట్స్ని రీడ్ చేసేటప్పుడు ఒక స్మూత్ వేలో మనకి ట్రెండ్ని ఈజీగా ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఈ క్యాండిల్స్ మనం చూస్తుంటే మనకి మామూలుగా నార్మల్ క్యాండిల్ స్టిక్స్ లానే ఉంటాయి కానీ ఈ క్యాండిల్స్ యొక్క ఫార్మేషన్ టెక్నికల్ లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అదేంటో మనం నేర్చుకుందాము. జనరల్గా ఏంటంటే నార్మల్ స్టిక్స్ క్యాండిల్స్లో ఒక క్యాండిల్ ఫార్మేషన్ అవుతూ ఉంటే ప్రీవియస్ క్యాండిల్తో ఏ విధమైన సంబంధం ఉండదు. అంటే జనరల్గా మార్కెట్లో ఓపెన్ ప్రైస్, హై ప్రైస్, లో ప్రైస్, క్లోజ్ ప్రైస్ ఏదైతే 4 వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ని ఇక్కడ మామూలుగా ఇక్కడ క్లియర్గా ఏదైతే జరుగుతుందో అది క్లియర్గా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది నార్మల్ క్యాండిల్ స్టిక్స్లో. కానీ హ్యాకిన్ ఆషీ క్యాండిల్ స్టిక్స్లో ఏంటంటే ఆ విధంగా చూపించదు అన్నమాట. ఏదైతే ఒక క్యాండిల్ ఫార్మేషన్ అవ్వాలి అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని దాని ద్వారా మాత్రమే తర్వాత క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ హ్యాకిన్ ఆషీలో హ్యాకిన్ అంటే యావరేజ్ అని, అలాగే ఆషీ అంటే పేస్ అని అర్థం అన్నమాట. అంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్లో యావరేజ్ ప్రైసెస్తో ప్రైస్ యాక్షన్ నడిపించడాన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో హ్యాకిన్ ఆషీ చార్ట్స్ ద్వారా మనకి ఈజీగా ట్రెండ్ని ఐడెంటిఫై చేయడానికి ఒక అవకాశంగా దీన్ని ఒక ఇండికేషన్ కింద మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ క్యాండిల్స్ని ఎట్లా మనం గుర్తుపట్టాలి అంటే ఇక్కడ కలర్ని బట్టి, అట్లాగే ఒక సైడ్ విక్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఒక క్యాండిల్లో ఒకే సైడ్ విక్ ఉంటుంది అన్నమాట. అంటే బేరిష్ ట్రెండ్లో కంప్లీట్గా లోయర్ విక్సే మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ గుర్తుపట్టచ్చు. అలాగే కలర్ని బట్టి ఇక్కడ రెడ్ కలర్ అంటే బేరిష్ ట్రెండ్ అని మనం గుర్తుపట్టచ్చు. అట్లా బుల్లిష్ ట్రెండ్ అంటే హయ్యర్ సైడ్ విక్ ఎక్కువ ఉంటుందని మనం గుర్తుపట్టచ్చు అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ని లేకపోతే బేరిష్ ట్రెండ్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే ఇక్కడ ఎప్పుడైతే బుల్లిష్ ట్రెండ్లోకి మార్కెట్ వచ్చినప్పుడు ఈ క్యాండిల్స్ ఎట్లా ఫార్మేషన్ అవుతాయి అంటే మనకి ఇక్కడ లాంగ్ బాడీ ఉండి హయ్యర్ సైడ్ విక్ ఉంటుంది. దీన్ని బుల్లిష్ ట్రెండ్లోకి వచ్చినట్టు మనం గుర్తుపట్టచ్చు. అంటే ఒక క్యాండిల్ ఫార్మేషన్లో అంటే ఎక్కువ బాడీ అంటే లాంగ్ బాడీ ఉండి అప్పర్ కనుక షాడో కనుక మనకు కనిపిస్తే అది బుల్లిష్ ట్రెండ్ అని మనం గుర్తించవచ్చు. అట్లాగే బేరిష్ ట్రెండ్లో వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉండి కంప్లీట్గా ఫుల్ బాడీ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్కువ ఉండి, అట్లాగే విక్ వచ్చేసి లోయర్ సైడే విక్ ఉంటుంది అన్నమాట. అంటే బుల్లిష్ ట్రెండ్లో విక్ వచ్చేసి పైన ఉంటుంది, కింద ఉండదు అని అర్థము. అట్లాగే బేరిష్ ట్రెండ్లో విక్ వచ్చేసి లోయర్ లెవెల్లో ఉంటుంది కానీ పైన ఉండదు అని చెప్పి మనం
గుర్తుపట్టచ్చు అన్నమాట. అంటే ఈ విధంగా ఫార్మేషన్ అవుతూ ఉంటే ఆ ట్రెండ్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఇది మీకు చెప్తున్నాను. అలాగే ఈ క్యాండిల్స్ యొక్క మనకి ఏ విధంగా ఫార్మేషన్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చర్చించుకుందాము. ఈ క్యాండిల్స్లో మనకి ఇక్కడ నేను ఒక ఐడెంటిఫికేషన్ చేసి చూపిస్తున్నాను. సో ఈ క్యాండిల్ ఫార్మేషన్ అవ్వాలి అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుని ఫార్మేషన్ అవుతుందని ఇంతకుముందు చెప్పాను కదా. అవి విధంగా ఎట్లా అంటే చూసుకుందాం. ఇక్కడ ఓపెన్ ప్రైస్ వచ్చేసి ఇది ఓపెన్ ప్రైస్. ఈ ఓపెన్ ప్రైస్ వచ్చేసి ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఓపెన్ అలాగే క్లోజ్, ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఓపెన్ క్లోజ్ యొక్క యావరేజ్ ఏదైతే ఉంటుందో ఆ యావరేజ్ని ఇక్కడ ఓపెన్ ప్రైస్ కింద చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్లోజ్ ప్రైస్. క్లోజ్ ప్రైస్ని ఎట్లా డిజైన్ చేస్తుంది అంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క 4 వాల్యూస్ అన్నమాట. ఓపెన్, హై, లో, క్లోజ్ ఈ నాలుగిట్ల యొక్క యావరేజ్ని తీసుకుని నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ ప్రైస్ని డిజైన్ చేస్తుంది అన్నమాట. హై ప్రైస్ ఏ విధంగా డిజైన్ అవుతుందంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హై వాల్యూ, ప్రీవియస్ క్యాండిల్ యొక్క ఓపెన్ వాల్యూ అండ్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క క్లోజ్ వాల్యూ ఏదైతే 3 వాల్యూస్ యొక్క యావరేజ్ తీసుకుని దాంట్లో ఉన్న హయ్యెస్ట్ ఫిగర్ ఏదైతే ఉంటుందో, హయ్యెస్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ క్యాండిల్ హై కింద తీసుకుంటుంది అన్నమాట. అట్లాగే లో వాల్యూ ఎలా డిజైన్ అవుతుందంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లో వాల్యూ, ఓపెన్ వాల్యూ అలాగే క్లోజ్ వాల్యూ ఈ మూడు లెవెల్స్ యొక్క యావరేజ్ని బట్టి దాంట్లో ఉన్న లోయెస్ట్ వాల్యూని ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఈ లో కింద ఫార్మేషన్ అవుతూ జరుగుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా ప్రతి క్యాండిల్ కూడా ఇలా యావరేజెస్ తీసుకుని ఫార్మేట్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఫార్మేట్ అవటం వల్ల నార్మల్ క్యాండిల్ స్టిక్ యొక్క ట్రెండ్ లాగా కాకుండా ఇవి క్యాల్కులేటెడ్ క్యాండిల్స్ కాబట్టి దీంట్లో కొద్దిగా అంటే నెమ్మదిగా వెళ్తుంది, అంటే ట్రెండ్ అనేది నెమ్మదిగా వెళ్ళటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అలా నెమ్మదిగా వెళ్ళటం జరగటం వల్ల దీని ద్వారా ఏదైనా సిగ్నల్స్ జనరేట్ అయితే అవి తప్పుగా చూపించడానికి అవకాశం ఉందన్నమాట. సో అందుకని ఇదేంటంటే మనం ట్రెండ్ని ఐడెంటిఫికేషన్ చేయడం కోసమే దీంట్లో మనం వాడుకుంటే అప్పుడు మీకు అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అడ్వాంటేజెస్. దీంట్లో అడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైనా ట్రేడింగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు అంటే ఈ ట్రెండింగ్ ఇక్కడ చేంజ్ అవుతుంది అని చెప్పి తెలుసుకుని ఇక్కడ మనం ఏదైనా ఒక ఎంట్రీ కానీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చేసుకున్నప్పుడు ఈ ట్రెండింగ్ని స్మూతర్ వేలో మనకు క్లియర్గా చూపిస్తుంది కాబట్టి మనం ఇమీడియట్గా మన డెసిషన్ రాంగ్ డెసిషన్ చెప్పి తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అంటే ఒక ట్రెండింగ్లోకి మార్కెట్ వెళ్తుందని చెప్పి మనం గ్రహించినప్పుడు అక్కడ ఏదైనా మనం పొజిషన్ తీసుకుంటే టెన్షన్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో క్యాండిల్ స్టిక్స్ అనేది ప్రీవియస్ క్యాండిల్ యొక్క కోరిలేషన్స్తో ఫార్మేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా నెమ్మదిగా స్మూత్ వేలో మార్కెట్ యొక్క ట్రెండ్ని ఇది మనకి డిజైన్ చేసి ఈజీగా చూపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో షార్ట్ టర్మ్లో ఏం ట్రెండ్ నడుస్తుంది అనేది మనం ఈజీగా దీంట్లో ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్. దీంట్లో వచ్చేసి మనకి లోయర్ టైం ఫ్రేమ్లో అంటే లోయర్ టైం ఫ్రేమ్లో అంటే 1 మినిట్ కానీ 1 మినిట్లో మనకి లోయర్ టైం ఫ్రేమ్లో మనం ట్రేడింగ్ డెసిషన్ తీసుకోలేము. ఎందుకంటే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని అంటే బేరిష్లో ఉంది అని చెప్పి తెలుస్తున్నట్లుగా వెంటనే బుల్లిష్లోకి వచ్చింది, మళ్ళీ బేరిష్లోకి వచ్చింది. అట్లా ఈ విధంగా తక్కువ టైం ఫ్రేమ్లో ఇది ప్రాపర్గా దాని ట్రెండింగ్ని చూపించదు అన్నమాట. ఓకే, తక్కువ టైం ఫ్రేమ్లో. అందుకని అదొక డిసడ్వాంటేజ్ దీంట్లో. అంటే ఇంట్రాడేలో ట్రేడింగ్ చేయాలి ఎవరైతే అనుకుంటారో, ఈ తక్కువ టైం ఫ్రేమ్లో ట్రేడింగ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ చార్ట్స్ అనేది ఉపయోగకరంగా ఉండవు. అట్లాగే ఈ చార్ట్స్ మనకి తక్కువ అంటే లాగింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ చార్ట్స్లో ట్రెండింగ్లోకి రావడానికి అంటే ఒక ట్రెండింగ్ డెసిషన్ తీసుకుంటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి సో ఏదైనా మనకి ఇక్కడ ఎంట్రీ చేసుకున్నప్పుడు అలాగే ప్రాఫిట్ బుకింగ్స్ ఏదైతే ఉన్నాయో ప్రాఫిట్ బుక్ చేయాలి, మార్కెట్ ట్రెండ్ రివర్సల్ అవుతుందని చెప్పి తెలియాలి అంటే ఇక్కడ మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో తద్వారా ఏమవుతుందంటే మన ట్రేడింగ్ లాసెస్ని మనం ఎక్కువ బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అట్లాగే ప్రాఫిట్స్ బుక్ చేయాలనుకున్నప్పుడు కూడా ఆ ప్రాఫిట్ లాస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఇందులో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం జనరల్గా ఇవి ఏ విధంగా మనం ఉపయోగించి మనం ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవచ్చు అంటే ఏదన్నా ఒక రెసిస్టెన్స్ లెవెల్, ఒక సపోర్ట్ లెవెల్. అంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్. ఈవెన్ మీరు పైవేట్ లెవెల్స్ కూడా వాడచ్చు అన్నమాట. డిఫాల్టెడ్గా పైవేట్ లెవెల్స్ ఉంటాయి, పైవేట్ లెవెల్స్ సపోర్ట్, రెసిస్టెన్స్, సపోర్ట్ 1, రెసిస్టెన్స్ 1 అని ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటే చూడండి, ఈ ట్రెండ్ లైన్. సో ఇక్కడ మనకి ఏదైనా
డైరెక్షన్ మనకి చేంజ్ అవుతూ ఉంటే ఇక్కడ మనకి చూడండి లాంగ్ బాడీస్ వచ్చి లోయర్ షాడోస్ వచ్చినాయి, అంటే ట్రెండ్ డౌన్ ట్రెండ్లోకి వచ్చినట్టు ఇక్కడ అర్థం మాట. ఈ విధంగా ఇక్కడ మీరు సెల్ చేస్తే మీరు ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఇది సెల్ చేస్తే ప్రాఫిట్ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంది. చూడండి ఇట్లా ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఒక సపోర్ట్ లెవెల్, ఇక్కడ సపోర్ట్ లెవెల్ వేస్తాను చూడండి. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఒకవేళ ట్రెండింగ్ కనుక పైకి అంటే ఇక్కడ చూడండి ట్రెండింగ్ పైకి వెళ్ళింది కదా, సో ఇది బుల్లిష్ ట్రెండ్లోకి వచ్చినట్టు అర్థం అన్నమాట. అంటే ఏదైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉపయోగించుకుంటూ మీరు కనుక ఈ యాషి చార్ట్స్ను ఉపయోగిస్తూ మీరు ట్రేడింగ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా చేయటం వల్ల మీకు ప్రాఫిట్స్ రావడం అనేది జరుగుతుంది. అంటే ఈ హైకెన్ యాషి చార్ట్స్ మీరు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ వేసుకుని దాని ద్వారా అక్కడ మార్కెట్ ఏ విధంగా ట్రెండింగ్లో ఉంటుంది, ఆ ట్రెండింగ్లో ఏ విధంగా అవుతుంది అనేది తెలుసుకోవడం వల్ల మీరు ట్రేడింగ్లో ప్రాఫిట్స్ అని సంపాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఎవరైతే ట్రేడింగ్ రిలేటెడ్ మీ మీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. రేపు ఇంకొక వీడియోలో కలుద్దాం.